చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నటుడు మోహన్ బాబు గారు. ఆయన కుమారుడుగా వచ్చిన మంచు విష్ణు 2003లో 'విష్ణు' అనే సినిమాతో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆయన దాదాపు 22 సినిమాల్లో హీరోగా చేశాడు. ఇది 23వ సంవత్సరం. ఆయనకి మాత్రం విపరీతంగా పేరు వచ్చిన సినిమా 2007లో విడుదలైన 'ఢీ' సినిమా మాత్రమే. ఆ తర్వాత 'దేనికైనా రాడి', 'దూసుకెళ్తా', కొన్ని సినిమాలు ఉన్నాయి. 'మోసగాళ్ళు' లాంటి సినిమాలు కొంచెం హడావుడి చేసి కొంచెం బాక్సాఫీస్ దగ్గర కూడా పర్లేదనిపించినా కూడా మిగతా సినిమాలు ఏవి కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. సక్సెస్ రేటు ఇంత తక్కువ ఉంటే సినిమాల్లో అయినా కొనసాగలం. అలాంటి ఒక ప్రశ్నకి సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మాత్రమే వాళ్ళు సినిమాలు చేయగలుగుతున్నారు. కానీ వేరే హీరోలు అయితే ఈ పాటకి ప్యాకప్ అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళే. కానీ వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళకున్న డబ్బు, పరపతి, నటన మీద ఉన్న ప్యాషను, సినిమా ఇండస్ట్రీ మొత్తంలోకి ఆయన అనేక రకాలైన మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా చేశారు. ఉదాహరణకి 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ అనే ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీతో అనేక సీజీ వర్క్స్ అని కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఇలా అనేక విషయాల్లో మంచు విష్ణు చాలా తెలివిగా ఉంటారు. అందుకని ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు ఆగరు. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటారు. కానీ ఇలా కాదు, సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ కాకుండా ఏం చేసినా సరే అది బిజినెస్ అవుద్ది కానీ హీరోగా నేను సెటిల్ అవ్వలేనని చెప్పేసి అనుకున్నారేమో. మొత్తానికి 'కన్నప్ప' అనే ఒక ప్రాజెక్ట్ మీద కూర్చొని ఒక 4 ఏళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నారు. ఫైనల్‌గా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 25, 2025 ఈ సినిమా విడుదలవుతుంది. 'కన్నప్ప' సినిమాకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా అట్రాక్టివ్ చేస్తుంది. టీజర్ రిలీజ్ అయింది, గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఒక్కో హీరో ఎలా ఉంటున్నాడనేది బయటకు వస్తూ ఉండింది. ప్రతి పోస్టర్ కూడా చాలా విలక్షణంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హీరో ప్రభాస్ 'రెబెల్ స్టార్'గా ఆయన ఏ రేంజ్లో ఉన్నాడు, ప్రస్తుతం ఎన్ని సినిమాలతో హడావుడిగా ఉన్నాడు, ఎంత బిజీగా ఉన్నాడు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. అందరూ కూడా ఆయనది ఒక చిన్న పోస్ట్ వచ్చినా సరే ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. అలాంటి టైంలో స్నేహితుడి కోసం మంచు విష్ణు అనే ఒక వ్యక్తి అడగగానే సరే నీకోసం నేను చేస్తానని చెప్పేసి స్నేహంగా వచ్చి తన 'కన్నప్ప' సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ చేస్తున్నారు ప్రభాస్. ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఆ క్యామియో గురించే, ప్రభాస్ చేసిన ఒక చిన్న క్యారెక్టర్ గురించే. ఎందుకు ప్రభాస్ చేశారు? ఎందుకు మంచు విష్ణుకి వాళ్ళిద్దరి మధ్య స్నేహం అంటే, వాళ్ళకి సినిమాలు మొదలైనప్పటి నుంచి కూడా దాదాపుగా ఇద్దరు కూడా ఒకే టైంలో వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. 2002లో 'ఈశ్వర్' సినిమాతో ప్రభాస్ వస్తే 2003లో విష్ణు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అలానే కాకుండా ఆయన అనేక సినిమాల్లో ఇద్దరు కూడా సపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. మోహన్ బాబు గారితో ఆయనకి ఎలా పరిచయం అంటే 'బుజ్జిగాడు' అనే ఒక సినిమా ద్వారా మోహన్ బాబు కీలకమైన విలన్ రోల్ చేశారు. అందులో ఉన్న పరిచయం ప్రభాస్, మోహన్ బాబు బావా బావమరిదిలాగా నటిస్తారు. అప్పటి నుంచి బావా అంటూ ఆట పట్టిస్తుంటారు మోహన్ బాబు గారు ప్రభాస్ గారిని. ఇలాగా అప్పటి నుంచి ఉన్న పరిచయం చివరికి ఒక మాట అడగగానే సరే నా స్నేహితుడు సక్సెస్ అవ్వాలని చెప్పేసి ప్రభాస్ ముందుకు రావటం అనేది చాలా పెద్ద విషయం. ప్రభాస్ స్థానంలో ఎవ్వరున్నా, ఏ హీరో ఉన్నా కూడా సాహసించడు. కానీ ప్రభాస్ కాబట్టి, ఒక డార్లింగ్ కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి అందరికీ తెలుసు ఎంత మంచి హృదయం ఉన్న వ్యక్తి అనేది. అందుకనే ప్రభాస్ విష్ణు కోసం వచ్చి 'కన్నప్పలో' రుద్రునిగా నటిస్తున్నారు. ఈరోజు ఆ పోస్టర్ చూడగానే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఎంతో కూల్‌గా ఉన్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ ఈ సంవత్సరం 'ఫౌజీ' అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. అలాగే 'ద రాజా సాబ్' అనే సినిమా రిలీజ్‌కి దగ్గరగా ఉంది. ఈ 'సలార్ 2' సినిమా కూడా రెడీగా రాబోతుంది అతి త్వరలో. ఇలాగ అనేక సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. మొత్తానికి 'కన్నప్పలో' కూడా నటిస్తున్నారు. ఏప్రిల్ 25న 'కన్నప్పలో' ప్రభాస్ నటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ప్రభాస్ క్యారెక్టర్ ఎంత ఉండబోతుంది అనేది డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి. ఇవే కాకుండా ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమా కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంత బిజీలో ఉండి తన స్నేహితుడికి కొన్ని మిలియన్లు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రభాస్‌కి తన ఇన్‌స్టాగ్రామ్‌లో. అలానే మంచు విష్ణుకి కూడా దాదాపు 83 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్‌స్టాలో ఉన్నారు. వీళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత హడావుడి చేస్తుందనేది ఒకసారి అందరూ కూడా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను శివ మల్లాల.